నమస్తే, నేను సిరి. దువ్వాడ శ్రీనివాస్ ఈ పేరు మనం గత కొన్ని రోజుల నుంచి అలా వింటూనే ఉన్నాం. అయితే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు అంటే తన పర్సనల్ లైఫ్ గురించి కాకుండా చాలా రోజుల తర్వాత పొలిటికల్ లైఫ్ గురించి మాట్లాడడం జరిగింది. అది కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు దువ్వాడ శ్రీనివాస్ గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక అమౌంట్ ఇస్తున్నారు, ఆ అమౌంట్ ఇస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏమీ మాట్లాడట్లేదు అన్నట్టుగా శ్రీనివాస్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. అసలు ఏం జరిగింది, దువ్వాడ శ్రీనివాస్ గారు ఏం మాట్లాడారు అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. దువ్వాడ శ్రీనివాస్ గారు ఈ పేరు మనం బాగా వింటున్నది, ఈ మధ్యకాలంలో బాగా వింటున్న పేరు. అయితే ఈ రోజులు ఏ రకంగా విన్నామంటే ఒక టైప్లో వింటే ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని వ్యాఖ్యలు తను వ్యాఖ్యానించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నెలకి 50 కోట్లు ఇస్తున్నారు, అందుకే పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో ఉండి కూడా ఇట్లాంటిది ఏమీ స్పందించట్లేదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దువ్వాడ శ్రీనివాస్కి రోజులు దగ్గర పడ్డాయనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అతని ప్రవర్తన అంతా చూసాం. అతనికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది ప్రజారాజ్యం టీవీలో చిరంజీవి గారు. అక్కడి నుంచి వచ్చాడు. ఈరోజు ఎమ్మెల్సీ, ఒక పెద్దల సభకి వెళ్ళినటువంటి పనికిమాలుడాడు. ఇలాగంటల్లో తప్పు, మీరు ఏం బాధపడక్కర్లేదు. అలా నేను ఎప్పుడు ఆ భాష మాట్లాడను, కానీ ఆ భాషకు అర్హుడు దువ్వాడ శ్రీనివాస్. అదేంటి సార్ అట్లా? ఎందుకంటే క్యారెక్టర్లెస్ ఫెలో. ఎందుకంటే అతను ఈ మధ్యకాలంలో అతని వీడియోస్, అతని పర్సనల్ లైఫ్ గురించి మనకు అనవసరం, ఏదైనా చేసుకోవచ్చు కానీ మనకు అనవసరం. కానీ ఇంకా ఆ బరిదికంపు వీడియోలు, అతని విధానాలు అన్నీ చూసిన తర్వాత అంటే ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే ఇప్పుడున్న వ్యాఖ్యల కంటే అంతకు ముందే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాడు. అతను ఏదో శుద్ధపూసలాగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతా మన సాంప్రదాయాలు, మన పద్ధతులు, ఏకపత్ని వ్రతం అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు దువ్వాడ. సరే, ఎవరో దువ్వాడిని దువ్వేరింది ఎవరో మనకు తెలుసు. సరే, రికార్డింగ్ డ్యాన్స్లు మనం చూసాం. నేను అంటుంది అతను అటువంటి క్యారెక్టర్లెస్ ఫెలో ఒక ఎమ్మెల్సీ లాంటి పదవిలో ఉన్నాడు, పెద్దల సభలో ఉన్నాడు. పెద్దల సభలో ఉన్నప్పుడు చాలా గౌరవమైనటువంటి భాష మాట్లాడాలి అతను. అతను ఏమైనా చూసాడా? పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారు 50 కోట్లు ఇస్తే అందుకని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడట్లేదా? అది బుద్ధి ఉందా వాడికి? ఎందుకు అంటానంటే అతను నాతో పాటు చాలా డిబేట్స్లో పాల్గొన్నాడు గతంలో. ఏం మాట్లాడాడో తెలుసుకుని మాట్లాడాలి. పదలో లేకుండా ఇది చిల్లరగాడు మాట్లాడినట్టు వ్యవహారం, ఆ భాష మాట్లాడకూడదు. ఎందుకంటే పెద్దల సభకి వెళ్ళాడు అతను. పెద్దల సభకి ఇటువంటి వ్యక్తులను పంపించామా అంటే ఇటువంటి వ్యక్తుల వల్లనే పెద్దల సభకి గౌరవం లేకుండా అయిపోయింది. ఇటువంటి వ్యక్తులను మనం పెద్దల సభకు పంపుతున్నామా అనేటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారి డబ్బులు ఏంటంటే ఒక్క సంతకం పెడితే 100 కోట్లు వస్తాయి అతనికి ఒక సినిమాకి. అతనే కొన్ని లక్షల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు ప్రజలకి విరాళంగా ఇస్తాడు. ఏ రోజైనా ఈ దువ్వాడ కానీ వీళ్ళ గ్యాంగ్లో ఎవరైనా సరే ₹1 ఇచ్చారా? పోనీ ఈ మధ్యకాలంలోనే కృష్ణానదికి వరదలు వచ్చినాయి, బుడమేరు వరదలు. వాళ్ళ నాయకుడు ₹1 కోటి అనౌన్స్ చేశాడు. ఎవరికి ఇచ్చాడు ₹1 కోటి? ఇచ్చారు సార్, మీకు తెలియదు. అంతే, ఇచ్చాడు. మేము ప్రకటిస్తాము, అవి కానీ మేము అట్లా బయటికి చెప్పుకోలేము. మరి అటువంటి అంటే చేతికి ఎముకలు లేకుండా ప్రతి విషయంలోనే స్పందించి ఇచ్చేటువంటి ఈ మధ్యకాలంలో తలసేమియా వ్యాధి గురించి ఒక 50 లక్షలు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ప్రకృతి వైపరీత్యం వచ్చినా, ఏది వచ్చినా ఈ రాజకీయాల్లో ఎవరు ఉండరు. తన సొంత డబ్బులు అలా ఖర్చు పెట్టే వ్యక్తి. అటువంటి వ్యక్తికి మళ్ళీ లంచమా? పవన్ కళ్యాణ్ గారిని డబ్బులతో కోరేటువంటి మగవాడు భూమి మీద పుట్టాడా? మళ్ళీ ఈ పనికి మళ్ళీ చెప్పాలా? నేను ఎప్పుడు నమ్మా సరే, నా లైఫ్లో ఎప్పుడు అటువంటి భాష మాట్లాడినా ఎవరిని కూడా. ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే ఇటువంటి వ్యక్తుల వల్లనే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఈ మధ్యకాలంలో అతను ఎక్కడ చూసాం? ఆ వీడియోస్ ఎవరినో వేసుకు తిరుగుతూ ఉంటాడు. ఏదో లవర్స్ లాగా, February 14th ఒక లవర్స్ లాగా కూర్చుని, సరే ఆవిడ పేరు మనకెందుకులే కానీ అటువంటి వేసుకుని పెద్దదో నవ యువకుల్లాగా అతను పెట్టే వీడియోలు. అసలు కనీసం సిగ్గు వీడియో, కనీసం ఈ సమాజం ఏమనుకుంటుంది, తన పిల్లలు ఏమనుకుంటారో అటువంటి సిగ్గు వీడియో అంతా వదిలేసిన వ్యక్తి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అంటే ఈ మధ్యకాలంలో డైవర్ట్ చేయాలి. ఆ ఇష్యూని అన్ని డైవర్ట్ చేసి మళ్ళీ తన గురించి చర్చించుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి. పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఈ మీడియా చాలా షార్ట్ కట్లో పబ్లిసిటీ. ఆ మార్గం ఎంచుకునే ప్రయత్నంలో భాగంగా దువ్వాడు. కానీ అతనికి అతని మాటలకి, అతని చర్యలకి విలువ లేదు. ఇప్పుడు ఎంతో కొంత విలువ ఉంటుంది కదా. ఏ వస్తువుకైనా, ఎంత పనికిమాలిన వస్తువుకైనా ఒక విలువ ఉంటుంది. అసలు విలువ లేని వ్యక్తి ఎవరన్నా ఉంటే దువ్వాడ శ్రీనివాస్.
అతను దేనికి కొనగరాడు, సమాజానికి ఒక చీడపురుగు లాంటి వ్యక్తి. కానీ అక్కడ టెక్కల ప్రజలందరూ కూడా ఈయననే ఆరాధిస్తారు, ఈయన దగ్గరికి ప్రజల సమస్యలన్నీ ఈయన దగ్గరికి వచ్చి చెప్పుకుంటారు. టెక్కల ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళకి తెలుసు ఏంటి అన్నది, అందుకని ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టారు. అటువంటి వ్యక్తులు నాయకత్వంలో అతను పార్టీలో ఉన్నాడు కాబట్టి అతనికి పెద్దల సభ పంపాడు నాయకుడు. అతనికి కూడా ఇటువంటి వ్యక్తులే కావాలి, ఇటువంటి రికార్డింగ్ డ్యాన్స్ వ్యక్తులే కావాలి. అందుకని ఇతని పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటానికి పెద్దల సభలు పంపాడు. అంటే అదే అంటున్నాను, కనీసం సభ్య సమాజంలో తలదించుకునేటువంటి వ్యక్తి అతని చర్యలు కావచ్చు. ఆ భార్యతో చెప్పించమనండి, నా భర్త మంచోడు, సమాజానికి సరే కావాల్సినోడు, తెలివైనోడు ఒక మాట సొంత భార్యతో చెప్పించమనండి, లేదా ఆయన పిల్లలతో చెప్పించమనండి. మనం అంతా కాదు. అటువంటి వ్యక్తి వచ్చి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నాడంటే కనీసం సిగ్గుబిడి వదిలేసి రోడ్ల మీద చేసే కార్యక్రమాలు ఏం చేస్తున్నాడు అది చేసుకోమనండి. రికార్డింగ్ డ్యాన్సులు, ఆవిడేమో నృత్యం చేస్తుంది, ఈడేమో తబలా వాయించుకుంటాడు, అది చేసుకుంటూ పరిపోద్ది కదా. పదవి అయిపోయిన తర్వాత పని అదే పని వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదు, ఇదే పని. అంటే అర్హత ఉండాలి, విమర్శించడానికి కూడా ఎప్పుడైనా సరే ఒక అర్హత ఉండాలి. అర్హత లేని వ్యక్తి దువ్వాడ, అసలు కనీసం మాట్లాడడానికి కూడా అర్హత లేని వ్యక్తి. ఏమంటున్నా అంటే మేము చాలా కంట్రోల్గా మాట్లాడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు సరే అవతల వాళ్ళు విమర్శిస్తారు, ఆ భాష మాట్లాడతారు, మనం కూడా ఆ భాష మాట్లాడితే బాగోదు, మాట్లాడొద్దు అని మమ్మల్ని ఎక్కడికెక్కడ కంట్రోల్ చేస్తూ ఉంటాడు. వైసీపీ వాళ్ళ భాష మాట్లాడొద్దు అని మేము ఎక్కడికెక్కడ కంట్రోల్ చేసుకునే మాట్లాడుతూ ఉంటాం. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు కళ్ళారు చేస్తే దువ్వాడ ఎక్కడ ఉంటాడో ఆ దువ్వాడ ఇరిగిపోద్ది కదా, ఖచ్చితంగా దువ్వాడ ఇరిగిపోద్ది. అటువంటి పరిస్థితి కలగ చేసుకోవద్దు దువ్వాడ. ఏదో నీ నువ్వు బతుకుతున్నావు, డ్యాన్సులు చేసుకుంటావో ఇంకేం చేసుకుంటావో, రికార్డింగ్ ఏదో చేసుకో, అంతేగాని పవన్ కళ్యాణ్ గారి వైపుకి రాకు, నీకు అర్హత లేదు. అంటే ప్రజలు మర్చిపోతున్నారా అనుకోని చెప్పినట్టు ఖచ్చితంగా ప్రజలు మర్చిపోతున్నారు, తనని ఒక వెర్షన్లోనే చూస్తున్నారు, లేకుండా అయిపోయింది, మళ్ళీ నా గురించి చర్చించాలి అనేటువంటి విధానంలో ఈరోజు వచ్చి మాట్లాడుతున్నాడు. కాబట్టి మేము మాట్లాడవలసి వచ్చింది, లేకపోతే అతని గురించి మాట్లాడటానికి సబ్జెక్ట్ ఏంటి, ఇంకేం సబ్జెక్ట్ లేదా మనకి. బోల్డ్ సమస్యలు ఉన్నాయి, రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. నిన్న వచ్చి అతను మాట్లాడాడు కాబట్టి తనకు కౌంటర్గా మనం మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే ఇలా మాట్లాడితేనే మన ప్రచారం వస్తుందని తెలుసు, కానీ మాట్లాడకపోతే అదే కరెక్ట్ అనుకుంటారు. అందుకని ఖచ్చితంగా విమర్శిస్తున్నాం. కానీ నేను ఏమంటున్నానంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. నువ్వు ఒక పెద్దల సభలో ఉన్నావు, రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, సమస్యల గురించి మాట్లాడే ఓపుకుంటే మాట్లాడు, లేదు నువ్వు అన్నీ మూసుకుని నువ్వు చేసే రోజు కార్యక్రమాలు చేస్తున్నావు కదా, ఎవరో ఒకరు పిలుస్తారు ఏదో ఛానల్లో, భగ్న ప్రేమికులు అమర ప్రేమికుల్లాగా అది చేసుకో. అంటే వాళ్ళ ప్రేమది జన్మజన్మల బంధం గురించి ఇద్దరు గొప్ప జన్మలో ఎందుకులే, నేను అంతకుమించి నేను మాట్లాడలేను. ఆయన షాజహాను, ఆవిడ ముంతాజు, మళ్ళీ మాట్లాడుకోవాలి, మరి వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటాక మనకి ఇంకేం సమస్య లేదు. అంటే ఏదైనా పడాలండి, అతని వ్యక్తిగత జీవితం ఎంటర్టైన్ చేయనివ్వండి, మనం చూసి ఎంటర్టైన్ అవుదాం, అది వేరు. కానీ అంతకు మించి స్థాయికి మించి విమర్శలు, ఎవరిని విమర్శించాలో ఎవరిని విమర్శించకూడదో ఆలోచించి విమర్శించుకోకపోతే ఖచ్చితంగా దాని తగ్గ పర్యవసనాలు ఉంటాయి. ఆ పర్యవసనాలు కూడా అనుభవించాల్సి వస్తుంది. దువ్వాడ గారు కొంచెం కంట్రోల్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.